రంజాన్ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం 54వ డివిజన్లో దివ్యాంగులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్ విచ్చేశారు. మేయర్ దేవరకొండ చేతుల మీదుగా కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా దివ్యాంగులకు సేవ చేయడం ప్రశంసనీయమని జమీర్ని కొనియాడారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు. అనంతరం జమీర్ మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకి సీఎం చంద్రబాబు అండగా ఉంటారన్నారు. మంత్రి నారాయణ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ ఆలియా, టీడీపీ 53-54 క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ జహీర్, 54వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లబ్బేక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత షబీనా పర్వీన్ సహకారం అందించారు. దివ్యాంగ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం, మంత్రి నారాయణ చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి స్ఫూర్తితో ఈరోజు నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏదైతే రంజాన్ పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ నూతన వస్తువులు పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన గౌరవ మేయర్ గారైన దేవరకొండ అశోక్ గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా 53-54 డివిజన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారు, 53-54 డివిజన్ జనసేన పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆలియా గారు, అదేవిధంగా మన లబ్బేక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ షబానా మేడం గారు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నారో మన దివ్యాంగులందరికీ ఈ రోజు నుంచి బస్సు ప్రయాణం ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో పోల్చుకుంటే దివ్యాంగులకి ఎవరైనా మేలు చేశారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దివ్యాంగులకి ఏ మేలు కావాలన్నా నేనున్నానని చెప్పి ముందుకొచ్చి వాళ్ళకి సాయం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన పొంగూరు నారాయణ సార్ గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గతంలో చూసుకుంటే దివ్యాంగులకి 3,000 రూపాయలు పింఛన్ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,000 రూపాయలు పింఛన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటా పోతూ ఉంటే దివ్యాంగులకి ఇంకా మంచి రోజు వస్తాయని చెప్పి భావిస్తూ అందరికీ సెలవు తీసుకుని నమస్కారం. నా పేరు సనావుల్లా, నెల్లూరు జిల్లా వికలాంగుల ఐక్య సంఘం అధ్యక్షుడిని. ఆనాటి నుంచి ఈనాటి వరకు వికలాంగులకు అండదండగా ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, అండదండగా ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 19 వరకు 500 ఉన్నటువంటి పింఛన్ని ఒకేసారిగా 1,500 పెంచి 1,500 పింఛన్ని 3,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అదే 3,000ను ఈ 2024 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలని 6,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అదేవిధంగా 2025 డిసెంబర్ 3వ తేదీన వికలాంగులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ నాయకుడు ఇవ్వని విధంగా హామీ, ఇంద్రధనుసు పేరుతో హామీలు ఇచ్చి మొట్టమొదటిగా ఏవైతే హామీలు ఇచ్చినారో ఇంద్రధనుసు పేరుతో వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు అమలు చేయడం జరిగింది. కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగులు అందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ కూడా మా వికలాంగుల విషయంలో చాలా కష్టపడుతున్నారు. మా వికలాంగుల సమస్యలు ఏమైనా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ సార్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మేమందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.